వడ్డానాలు కూడా డిఫరెంట్ లుక్ ఉన్నాయి. అన్నీ మనకి అరౌండ్ 100 గ్రామ్సే ఉన్నాయి. ఆల్మోస్ట్ 100 కంటే తక్కువే ఉన్నాయి. సో ఇది కొంచెం లేటెస్ట్ మనం ఇంతకుముందు వడ్డాన్ని చూపించిన దానికి ఇది కొంచెం కొత్త ఐటమ్స్ అనమాట. ఇది ఎందుకంటే ఈ బేసిక్లో ఈ చివర ఆర్చ్ ఇచ్చాడు. గుడిలో అమ్మవారు ఎలాగైతే గోపురంలాగా ఉంటారో ఈ గోపురం టెంపుల్ రూపంలో ఎలా వచ్చింది, రెండు పక్కల ఆర్చ్ ఇచ్చి మధ్యలో అమ్మవారు వచ్చింది. ఇందులో కూడా అమ్మవారే కూర్చున్నారండి. సో ఇందులో కూడా అమ్మవారే కూర్చున్నారు ఒక టెంపుల్ షేప్లో, పైన గుడి రూపం ఎలా వస్తుందో ఆ విధంగా. సో ఈ మధ్యలో కూడా అమ్మవారు వచ్చారు. ఈ సైడ్లో కూడా పికాక్స్ వచ్చాయి కండి, ఇగోండి పికాకు, మళ్ళీ ఫ్లవరు, ఇక్కడ కూడా మీకు పైన పికాకు, ఇది సైడ్ పికాకు, మధ్యలో ఇది కూడా మీకు పికాక్స్ ఇచ్చాడు, కంప్లీట్ పికాక్స్ ఇచ్చాడు. మధ్యలో అమ్మవారు, ఇటు అమ్మవారు వచ్చింది, కింద బీట్స్ వచ్చాయి. సో ఇది వెయిట్ మీకు ఎందువల్ల వెయిట్ పెరిగిందంటే మీకు ఇది ఈ గుడి రావడం వల్ల 30 గ్రాములు పెరిగింది, అంటే 130 గ్రాములు వెయిట్ వస్తుంది అనమాట. ఇదే ఐటమ్స్ మామూలుగా వేస్తే 180 గ్రామ్స్ 200 గ్రామ్స్ వస్తుంది. అది మనం దాన్ని తగ్గించేసి 130 గ్రామ్స్ తయారు చేసి పెట్టామన్నమాట. సో మనకి ఈ వడ్డానం వచ్చేటప్పటికి 130 గ్రామ్స్ ఉంది. డిజైన్ మాత్రం చాలా యూనిక్గా ఉంది, చాలా గ్రాండ్ లుక్ ఉంది. మధ్యలో లక్ష్మీ అమ్మవారు కానీ ఇటు సైడ్ టెంపుల్స్ అనేవి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. టెంపుల్లో అమ్మవారు వచ్చిందంటే ఎంత సన్నటి వర్క్, చాలా మంచిగా చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది, చూడగానే లుక్ దీనిపైన పడేలా ఉంది. అలానే కింద వచ్చేటప్పటికి మనకి పగడాలు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా, అలా పెట్టారనమాట. కింద మనకు వచ్చేటప్పటికి ఎమరాల్డ్స్తో డ్రాప్స్ ఇవ్వడం జరిగింది, వాటితో పాటుగా ముత్యాలు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా మంచి లుక్ వచ్చింది. ఇటు సైడ్ కూడా మనం చూస్తే ప్రతి డిజైన్ కూడా చిన్న చిన్న థింగ్స్ కూడా చాలా బాగా మంచి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. గ్రీన్ అండ్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ రావడం వల్ల చాలా మంచి లుక్ కూడా వచ్చింది. ఈ వడ్డానం వచ్చేటప్పటికి 130 గ్రామ్స్ ఉంది. సో నెక్స్ట్ మరొక వడ్డానం చూద్దాము. ఇది కూడా 100 గ్రామ్స్ కూడా లేదండి, 98 గ్రామ్సే ఉంది వెయిట్ వచ్చేటప్పటికి. ఇందులో మనకి ఓన్లీ ఎమరాల్డ్సే వచ్చాయి, స్టోన్స్ ఎమరాల్డ్సే ఉన్నాయి, ప్లస్ కింద డ్రాప్స్ కూడా ఎమరాల్డ్సే ఉన్నాయి. పైన అంతా కూడా లక్ష్మీదేవులు వచ్చారు, ఆ తర్వాత పైన ఎలిఫెంట్స్ వచ్చాయి. కింద లైన్లో వచ్చేటప్పటికి పీకాక్స్ 3 డిజైన్స్ వచ్చాయి అనమాట. ఎడ్జెస్ట్లో పెద్ద పెద్ద పీకాక్స్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మ్యాంగో డిజైన్, ఇందులో అయితే ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఎలిఫెంట్స్ ఉన్నాయి, లక్ష్మీదేవి ఉంది, పీకాక్స్ ఉన్నాయి, మ్యాంగో డిజైన్ ఉంది. జనరల్గా మన ట్రెడిషనల్ డిజైన్కి కావాల్సిన డిజైన్స్ అన్నీ కూడా ఒకే వడ్డానంలో పెట్టారనమాట. నలుగురు అమ్మవార్లు ఉన్నారు, మిడిల్లో పెద్ద అమ్మవారు రావడం జరిగింది. లుక్ అయితే చాలా మంచి గ్రాండ్ లుక్ వచ్చింది. చిన్న చిన్న పింక్ స్టోన్స్తో ఇచ్చారు, అలానే మిడిల్లో వచ్చేటప్పటికి చిన్న చిన్న ముత్యాలు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం కంప్లీట్ డిజైన్ అని చెప్పొచ్చు ఒక రకంగా ఇది చెప్పాలంటే. చాలా బాగుంది. వెయిట్ కూడా 98 గ్రామ్స్ మాత్రమే ఉంది, 100 గ్రామ్స్ కంటే తక్కువే ఉంది ఇది కూడా. నెక్స్ట్ బ్యాంగిల్స్ చూద్దాము. బ్యాంగిల్స్ ఆల్రెడీ నేను వేసుకున్నాను, చాలా బాగున్నాయి, చాలా మంచి డిజైన్తో ఉన్నాయి. మ్యాంగో డిజైన్ వచ్చేసి, ఆ తర్వాత మిడిల్లో గ్రీన్ కలర్ స్టోన్, మనకి ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది, దాని చుట్టూ కూడా ముత్యాలు ఇవ్వడం జరిగింది. లుక్ అయితే చాలా బాగుంది, నాకు చూడగానే బాగా నచ్చాయి, అందుకే ఫస్ట్ ఇదే వేసేసుకున్నాను నేను. వెయిట్ వచ్చేటప్పటికి ఈచ్ వన్ 26 గ్రామ్స్ వరకు పడింది. అందులోనూ ఈ బ్యాంగిల్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ స్క్రూ ఉందన్నమాట. స్క్రూ ఉండడం వల్ల ఏ చేతికైనా సరే ఈజీగా పెట్టుకునే విధంగా ఉంటుందన్నమాట. కొంచెం హ్యాండ్స్ లావుగా ఉన్న వాళ్ళకైనా సరే స్క్రూ ఉండడం వల్ల ఈజీగా పెట్టేసుకోవచ్చు. మిగిలిన బ్యాంగిల్స్ మనకి సింహాచలం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇటువంటి బ్యాంగిల్స్ కూడా ఈ విధంగా తక్కువ వెయిట్ అనమాట. ఇది 40 గ్రామ్స్ వెయిట్ అనమాట, రెండు బ్యాంగిల్స్ కలిపి. మనం కంపల్సరీ పెయిర్ తీసుకోవాలండి? పెయిర్ తీసుకోవాలి, ఒకవేళ సింగిల్ కావాలంటే ఆర్డర్ మీద చేసి ఇస్తామండి. జనరల్గా పేరే తీసుకోవాలి. ఒకవేళ కస్టమర్స్కి సింగిలే కావాలంటే ఆర్డర్ మీద చేసి ఇస్తామన్నమాట. సో ఆర్డర్ మీద చేసినా కూడా అదే వెయిట్, ఇప్పుడు ఎంత 25 గ్రామ్స్లో వచ్చేస్తుంది సింగిల్ పీసు. సో ఎమరాల్డ్ బీడ్స్, ఎమరాల్డ్ స్టోన్స్, రూబీ పోటాస్, లక్ష్మీదేవి విగ్రహం వచ్చింది, 3 లక్ష్మీదేవి విగ్రహము, ఎమరాల్డ్స్, తర్వాత మళ్ళీ 3 లక్ష్మీదేవి విగ్రహాలు వచ్చాయి. మళ్ళీ ఎమరాల్డ్ స్క్రూ టైప్. ఈ స్క్రూ టైప్ పెట్టుకుంటే మీరు చెప్పినట్టు ఏమవుతుందంటే మీకు సైజ్ ప్రాబ్లం ఉండదు, ఎవరైనా వేసుకోవచ్చు అనమాట. ఈ విడ్త్ లావు ఉన్నా కూడా వేసుకోవచ్చు, సన్నగా కూడా వేసుకోవచ్చు, ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఆభరణంకి ఏంటంటే మీకు లైట్ వెయిట్ హారాలు ఉంటాయి చూసారు కదా, హారాలు కానీ వడ్డానం కానీ చౌకరకు కానీ ఇది వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది, తక్కువ వెయిట్లో బాగా వస్తుంది. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేటప్పటికి ఇది మనకి షేడ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. బ్లాక్ షేడ్ వచ్చింది కదా, ఇది కొంచెం రెడ్ షేడ్ అనమాట. అంటే మీకు జ్యువెలరీలో కూడా మీకు ఏంటంటే రకరకాల పాలిష్లు ఉంటాయి. యాంటిక్ పాలిష్ ఉంటాయి, విక్టోరియా పాలిష్ ఉంటుంది, బ్లాక్ పాలిష్ ఉంటుంది, ఎల్లో పాలిష్ ఉంటుంది, టెంపుల్ జ్యువెలరీ పాలిష్ ఉంటుంది. కానీ మనకి ఏది బాగుంటుందో అది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పాలిష్ గురించి తీసుకుంటే మనకి రెడ్ పాలిష్లో వచ్చింది కదా, ఇది కాదు మనకు కొంచెం బ్లాక్ షేడ్ కావాలి అంటే మీరు అలా చేసిస్తారా? చేస్తామండి. సపోజ్ కస్టమర్కి ఇదే నచ్చింది అనుకోండి, ఈ గాజులు నచ్చాయి, ఈ సేమ్ పాలిష్ ఈ గాజుల మోడల్ నచ్చింది కాబట్టి
ఈ నెక్లెస్ ఏమొచ్చి వేరే పాలిష్లో ఉంది, బ్లాక్ పాలిష్ ఉంది అనుకోండి, ఆ బ్లాక్ పాలిష్నే ఈ బ్యాంగిల్స్ చేసిస్తాం. అంటే నెక్లెస్ కాకుండా నెక్లెస్ అలాగే ఉంచుకొని ఈ బ్యాంగిల్స్నే పాలిష్ చేంజ్ చేసి ఇస్తాం అనమాట. ఎంత టైం తీసుకుంటారు పాలిష్ చేయడం? 1 డే పడుతుందండి. వెయిట్ ఇందా మీరు చూసిన దాంట్లో మీకు 45 గ్రామ్స్ ఉంది కదండి, ఈ 2 బ్యాంగిల్స్ కలిసి మీకు 35 గ్రామ్స్ ఉన్నాయండి. 35 గ్రాముల్లో ఈ బ్యాంగిల్స్ రండి, పేర్ బ్యాంగిల్స్, లైట్ వెయిట్ నక్షి స్క్రూ టైప్ వస్తుంది. అంటే మనకి నక్షి టైప్ లో ఇలా హెవీగా వచ్చిన బ్యాంగిల్స్ అన్ని స్క్రూ టైప్ ఇచ్చారా? స్క్రూ టైప్ ఏంటంటే అనుగుణంగా ఉంటాయి అనమాట. స్క్రూ పెట్టుకుని మీకు తీసి పెట్టుకుని ఈజీగా ఉంటుంది. వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి డైరెక్టర్ వేసారనుకోండి కొంచెం పాడే అవకాశం ఉంటుంది కదా మేడం. అందుకని స్క్రూ తీసి వేసుకుంటే ఈజీగా పెట్టుకోవచ్చు, ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. తొందరగా ఐటమ్ పాడు కాదు, అందువల్ల స్క్రూ పెడతారు. సో నెక్స్ట్ మరొక డిజైన్ నేను ఆల్రెడీ తీసి పట్టుకున్నాను. ఇది నాకు చాలా నచ్చింది. ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చింది, ప్లస్ మధ్యలో వచ్చేటప్పటికి ఎమరాల్డ్ స్టోన్ వచ్చేసి చుట్టూ పర్ల్స్ వచ్చాయి. చాలా బాగుంది డిజైన్, యూనిక్గా ఉంది. ఇది కూడా స్క్రూ టైప్లోనే ఉన్నాయి. మనకి సింహాచలం గారు చెప్పినట్లుగా ఈ డిజైన్స్ ఏంటంటే మనకి లైట్ వెయిట్లో బ్యాంగిల్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇవి తొందరగా పాడవకుండా ఉండడానికి, ఏ చేతికైనా సరిపోయే విధంగా ఉండడానికి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ అన్ని బ్యాంగిల్స్ కూడా మనకి 20 to 25 గ్రామ్స్ వెయిట్లో ఉన్నాయి. మనం తీసుకోవాలి అనుకుంటే వీటిని పెయిర్గానే తీసుకోవాలి. సపరేట్గా సింగిల్ బ్యాంగిల్ కావాలనుకుంటే మనం ఆర్డర్ ఇస్తే చేసిస్తారంట. దట్టు మనకి ఏంటంటే ఇవి మనకి నెక్లెస్ సెట్కి కానీ వీటికి మ్యాచింగ్ అయ్యే విధంగా షేడ్ ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే మనకి 1 డే టైం ఇస్తే ఈ షేడ్ కూడా చేంజ్ చేసేసి ఇచ్చేస్తారు. మనకి ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్లో వచ్చేస్తుంది. ఓకే, ఇవి కూడా బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి, చాలా యూనిక్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక లాస్ట్ ఐటమ్ మనం ఇయర్ రింగ్స్ చూద్దాము. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని కలెక్షన్ అయితే బుట్టలు, మనకి బ్రైడల్ కలెక్షన్కి ఎక్కువగా బుట్టలు చాంద్బాలీస్ యూజ్ చేస్తారు కాబట్టి కొన్ని కలెక్షన్ వరకు ఇక్కడ పెట్టించాను. అన్నీ మనం చూపించలేం కాబట్టి చక్కగా మంచి డిజైన్స్ ఉన్నాయి. ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా షాప్ విజిట్ చేసి చూడొచ్చు. మనకి అమీర్పేటలో CBJ గోల్డ్ అండ్ డైమండ్స్లో. సో ఇయర్ రింగ్స్ చూద్దాము. చాలా తక్కువ వెయిట్ లో వస్తుంది జుమ్కాస్. జుమ్కా అనగానే మీకు యాంటిక్ జుమ్కా అనగానే మీకు మినిమం 25-30 గ్రామ్స్ లో వస్తాయి జనరల్ గా. ఎందుకంటే ఈ పనితనం రావాలంటే, ఈ సైజు రావాలంటే ఖచ్చితంగా అంత వెయిట్ కనిపిస్తుంది మామూలుగా. కానీ ఇది మాత్రం మీకు 2 తులాల్లో వస్తుంది, 20 గ్రామ్స్ వచ్చేస్తుంది. చూడడానికి 30 గ్రాములాగా ఉంటుంది కానీ 20 గ్రాముల్లోనే ఈ యాంటిక్ జుమ్కాస్ అనమాట. హారంకి ఎలా అయితే ఇవి తక్కువ వెయిట్ వస్తుందో ఈ జుమ్కా కూడా తక్కువ వెయిట్ వస్తుంది. మా దగ్గర జుమ్కా హారం అనేది కాకుండా ప్రతి ఐటెం కూడా లైట్ వెయిట్ ఉంటుంది. హారం దగ్గర నుండి, వడ్డం దగ్గర నుండి, టిక్క దగ్గర నుండి, గాజుల దగ్గర నుండి, చౌకర్ దగ్గర నుండి ప్రతి ఐటెం కూడా మీకు లైట్ వెయిట్ వస్తుంది. ఒక సింపుల్గా చెప్పాలంటే మొత్తం కలెక్షన్స్ మొత్తం మీకు పెళ్లి కూతురు ఎవరైనా తీసుకుంటే కనుక ఒక 1/2 కిలో వరకు తీసుకోవాలండి మినిమం. అంటే అలా అన్నీ కావాలంటే, కానీ మా దగ్గర దానికి సగం అంటే 250 గ్రాముల్లో అంటే 20 తులాల్లో మొత్తం అన్నీ వస్తాయి. అవి ఏంటంటే చౌకరు, హారము, టిక్క, జుమ్కాస్, వడ్డానం, బ్యాంగిల్స్. సో ఇన్ని ఐటమ్స్ కూడా మీకు దాదాపుగా 250 గ్రామ్స్లో వచ్చేస్తుంది అనమాట. పైగా ఇంత చాలా బాగా కనిపించే ఐటమ్స్, చాలా గ్రాండ్ కూడా కనిపిస్తుంది, అంత చక్కగా ఉంటాయి అనమాట నక్షిలో వచ్చి. సో చూసాం కదా, ఇంత హెవీగా మనకి కనిపిస్తున్నాయి. అన్నీ కలిపి జనరల్గా అయితే మనం కరెక్ట్ వెయిట్లో తీసుకోవాలి అనుకుంటే మినిమం 500 గ్రామ్స్ ఉంటే కానీ ఇంత పెద్ద జ్యువెలరీ అనేవి మనకి రావన్నమాట. కానీ ఇక్కడ లైట్ వెయిట్లో మనకి దొరుకుతున్నాయి కాబట్టి దగ్గర 250 గ్రామ్స్లో మనకి ఓవరాల్గా బ్రైడ్కి కావాల్సిన కలెక్షన్ మొత్తం కూడా తీసేసుకోవచ్చు. ఓన్లీ 250 గ్రామ్స్లో వడ్డానంతో సహా. సో నెక్స్ట్ మరొక ఇయర్ రింగ్స్ చూద్దాము. బుట్టలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి ఎంత వెయిట్ ఉన్నాయో చూడాలి. కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అండ్ ముత్యాలతో ఉన్నాయి. మామూలుగా మీరు పెద్ద కన్నప్పుడు మీకు 50-60 గ్రామ్స్లో కనిపించాలి మీరు అనుకోవచ్చు కదా మేడం గారు. ఎందుకంటే సైజు కూడా అలాగే ఉన్నాయి. ఇంతకు ముందు చూపించిన బుట్టల దాంట్లో దానికి డబల్ కంటే ఎక్కువ ఉన్నాయి అనమాట సైజెస్. ఎందుకంటే మీకు షేప్ కూడా బాగా ఇచ్చాడు కదా, చాలా హెవీగా ఇచ్చాడు. పైగా అమ్మవారు ఇచ్చాడు, చుట్టూ 4 అమ్మవార్లు ఇచ్చాడు, ముత్యాలు ఇచ్చారు, గ్రీన్ బీడ్స్ ఇచ్చారు. సో ఇవన్నీ ఎందుకంటే ఒక హారంకి అన్నీ వస్తాయి. ఒక వడ్డానం కానీ, హారం కానీ, గాజులకు కానీ, ఈ టిక్కా కానీ, చౌకర్స్ కానీ, రూబీ ఎమరాల్డ్స్, రూబీ మీకు ముత్యాల కాంబినేషన్ అన్నీ వస్తాయి. కాబట్టి మ్యాచింగ్ కుదరాలంటే దీంట్లో అన్నీ వచ్చాయి. లక్ష్మీ అమ్మవారితో సహా వచ్చింది. నక్షిలో తక్కువ వెయిటే వచ్చిందండి, చాలా లీస్ట్ వెయిట్ అనమాట. మీకు వెయిట్ 30 గ్రామ్స్ వెయిట్ అండి. 30 గ్రామ్స్ వెయిట్. 30 గ్రామ్స్లో సైజులో మామూలుగా ఎవరైనా అనుకుంటే కనుక ఒక 6 తులాలు అంటే 60 గ్రాములు ఉండొచ్చు అనుకుంటారు. కానీ 30 గ్రాముల్లో కొంచెం హెవీ కనిపిస్తుంది సెట్.
సో చాలా బాగున్నాయి, మంచి డిజైన్ అన్నమాట, చాలా హెవీగా ఉంది. ఫేస్ కి ఇటువంటి పెట్టుకుంటే ఏంటంటే చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఒక చోకర్ పెట్టుకొని, ఇందాక మనం చూసిన ఈ చోకర్స్ ఉన్నాయి కదా, వీటికి మ్యాచింగ్ గా చక్కగా ఇవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ 2 బుట్టలు చూసాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి చాంద్ బాలీస్ కూడా చాలా హెవీగా ఉన్నాయి. సో చూద్దాం ఎంత వెయిట్ ఉంటాయో. జనరల్గా ఏంటంటే బుట్టలు పెట్టుకుంటారు, చాందిబల్లి కూడా పెట్టుకుంటారు, ఎక్కువ బుట్టల మీద ప్రిఫరెన్స్ అవుతారు. కానీ దానికి దానికి ఏమంటారంటే ఇక ప్రతిసారి బుట్టలే పెట్టుకోవాలా, నాకు వేరే ఐటెం కావాలంటే చాందిబల్లికి వస్తే ఈ చాందిబల్లి చాలా బాగుంటుందండి. ఇది పెద్దగా కనిపిస్తుంది. 25 గ్రామ్స్ ఇది వెయిట్. ఇది 25 గ్రాముల్లో చాలా పెద్దగా చేశాడు ఇది వెయిట్. నక్షీలో వచ్చి పగడాలండి, పగడాలు, ముత్యాలు, రూబీ పోటాస్ అనమాట. ఇవి కింద మధ్యలో కూడా ముత్యము, పైన అమ్మవారు, షేప్ కూడా చాలా బాగా వచ్చింది. తక్కువ వెయిట్లో మధ్యలో ఎమరాల్డ్ కూడా ఇచ్చాడు చూడండి. అంటే మీకు హారం కూడా ఎమరాల్డ్ బీడ్స్, ఎమరాల్డ్ స్టోన్స్ వస్తాయి కదా చౌకర్లో కానీ హారంలో కానీ. సో దానికి కూడా మీకు మ్యాచింగ్ కుదరాలని చెప్పి ఎమరాల్డ్ బీడ్స్ స్టోన్ కూడా ఇచ్చాడు అనమాట. ఇది 25 గ్రామ్స్ లా ఉన్నట్టు అనిపించట్లేదు, చాలా 50 గ్రామ్స్లో వెయిట్ ఉంది. కానీ 25 గ్రామ్స్లో మనకి ఐటమ్ వచ్చేసింది అనమాట. మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు. ఇంకా డిఫరెంట్ మోడల్స్ చాలా ఉన్నాయి. జస్ట్ శాంపిల్ కోసం ఇవి చూపించడం జరిగింది. ఓవరాల్గా మనకు వచ్చేటప్పటికి అంత కలెక్షన్ అయితే చాలా బాగుందని చెప్పాలి. షాప్ విజిట్ చేస్తే ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక పెళ్ళిళ్ళ సీజన్ కూడా వచ్చింది కాబట్టి తప్పకుండా జ్యువెలరీ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి అమీర్పేటలో మనకి చాలా దగ్గరలో కూడా షాప్ ఉంది. చక్కగా వచ్చి విజిట్ చేసి మీకు కావాల్సిన ఐటమ్ చూసుకోవచ్చు. అలానే మన దగ్గర ఎంగేజ్మెంట్ కపుల్ రింగ్స్ కూడా ఉన్నాయి కదండి. రింగ్స్ కూడా ఉంటాయండి. ఎంగేజ్మెంట్ మీకు ఒకవేళ కపుల్ రింగ్స్ జనరల్గా ఏంటంటే కపుల్ రింగ్స్ వచ్చేటప్పటికి సైజెస్ లేడీస్కి జెంట్స్కి సెట్ కాదు. సో మనకి కస్టమర్స్ ఏదైనా మోడల్ తీసుకొచ్చారనుకోండి, ఆ విధంగా మేము చేయించి కూడా ఇస్తాము. మా దగ్గర కూడా మోడల్స్ ఉన్నాయి. సపోజ్ సైజ్ సరిపోయినా కూడా అదే మోడల్ పెట్టి ఆ కస్టమర్కి చేయించి కూడా ఇస్తాము ఆర్డర్ మీద. ఇప్పుడు మనకి ఎంగేజ్మెంట్ అంటే కొంచెం దగ్గర డేట్లో పెట్టుకుంటుంటారు కదా, ఎంత టైం పడుతుంది మ్యాక్సిమం చేయడానికి? అంటే ఐటెం బట్టి ఉంటుందండి. ఇప్పుడు రింగ్స్ ఉందనుకోండి 1 వీక్ 10 డేస్లో చేసిస్తాము. ఇటువంటి వడ్డానం కానీ హారం కానీ ఏదైనా ఈ జ్యువెలరీ ఆర్టికల్కి వచ్చేటప్పటికి మినిమం 25 డేస్ పడుతుందండి. అంటే మీకు టైం ఇచ్చారనుకోండి మనకు ఐటెం బాగా వస్తుంది. ఏదో 1 వీక్లో 10 డేస్లో చేసే వస్తువు కాదు కదా మేడం. ఎంత టైం ఇచ్చారంటే అంత నీట్గా, అంత ఫినిషింగ్ కానీ, అంత వర్క్ కానీ, అంత ఎంబోజింగ్ కానీ బాగా చేయగలుగుతారు. ఆ టైం తీసుకుంటాం కస్టమర్. ఆ విధంగా మేము కస్టమర్ దగ్గర టైం తీసుకొని లేట్ అయినా పర్లేదు కానీ కస్టమర్ నీట్గా చేయమంటారు. ఆ విధంగానే వాళ్ళకి తగ్గట్టుగానే, వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగానే మేము నీట్గా చేయించిస్తాము. చేయడానికి మాత్రం 25 రోజులు టైం పడుతుంది. రింగ్స్ అయితే మనకు 1 వీక్ టు 10 డేస్ ఐటెం బట్టి అది కాస్టింగ్ వర్క్ ఉందనుకోండి, దానికి కూడా టైం పడుతుంది. నార్మల్ రింగ్ దానికి 1 వీక్ 10 డేస్లో ఇచ్చేస్తాము ఆర్డర్ చేయించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా బ్రైడల్ కలెక్షన్ అంతా చూపించారు. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి ఇంకా కొంత కలెక్షన్ కొత్తది చూడాలని నాకు కూడా ఎగ్జైటింగ్గానే ఉంది. ఇప్పుడు వరకు చూసిన ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. సిబిజే జ్యువెలర్స్ అమీర్పేటలో మనకి మెట్రో స్టేషన్కి కూడా చాలా దగ్గరలో ఉంది. ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే కనుక చక్కగా వచ్చి చూసుకొని మంచి కలెక్షన్ తీసుకోవచ్చు. మనకి సింహాచలం గారు చెప్పినట్లుగా ఓవరాల్గా బ్రైడ్కి కావాల్సిన జ్యువెలరీ అంతా 500 గ్రామ్స్లో మనకి రావాల్సింది. ఇక్కడ 250 గ్రామ్స్లో మనకి చూపిస్తారనమాట. వడ్డానం, టీకా, అలాగే ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చోకర్ ప్లస్ హారం అన్నీ కలిపి మనకి 250 గ్రామ్స్లో వస్తాయి. ఇంత మంచి కలెక్షన్ ఉంది. నేను ఇంకా చాలా తక్కువ చూపించాను, అన్నీ చూపించడానికి టైం సరిపోదు కాబట్టి చాలా బాగుందన్నమాట. చక్కగా షాప్ విజిట్ చేసి మీరు కూడా చూడండి. ఈ పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది, చక్కగా బ్రైడ్స్ ఇక్కడికి వచ్చి చూసుకుంటే మంచి కలెక్షన్ మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరికొంత కలెక్షన్తో తొందరలోనే మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.